తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం తిమ్మానాయుడుపాలెం గ్రామానికి చెందిన తిరుమూరు వీరరాఘవయ్య బుజ్జమ్మల జ్ఞాపకార్థంగా వారి కుమారులు చంద్రయ్య, సుబ్రహ్మణ్యం, శంకరయ్య, శివయ్య, పరందామయ్య, కుమార్తె సరోజనమ్మ ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారని, దాతలకు కోటమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య అన్నారు. అనంతరం దాతలకు జగన్మోహన్ రెడ్డి దంపతులు ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వాకాటి బాలకృష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పల్లుమల్లు వెంకటకృష్ణారెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, శరవణన్ తదితరులు పాల్గొన్నారు. నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి శుక్రవారం రోజు వచ్చేటువంటి భక్తులకి ఖాళీ పొట్టతో పోకూడదని ఆయన సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చాలా చక్కగా జరుగుతూ ఎంతమందో దాతలు పోటీలు పడుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు వస్తూ ఉన్నారు. కావున దిగ్విజయంగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని తర్వాత ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతలు తిమ్మానాయుడుపాలెం వాస్తవ్యులు కీర్తిశేషులు తిరుమూరు వీరరాఘవయ్య గారు, సుబ్బమ్మ గారుల జ్ఞాపకార్థంగా వారి కుమారులు సుందరయ్య గారు, సుబ్రహ్మణ్యం గారు, శంకరయ్య గారు, శివయ్య గారు, పరందామయ్య గారు, వాళ్ళ కుమార్తె సరోజనమ్మ గారుల దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలైనారు. కావున ఈ కార్యక్రమం తలపెట్టినటువంటి దాతలు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను ప్రార్థన చేస్తూ రేపు శనివారం 29వ తేదీ సాయంకాలం 4 గంటలకి మన దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి స్వగృహం నుంచి కొన్ని వందల మంది పుష్పాలు తీసుకొని అమ్మ సారితో బయలుదేరి అంగరంగ వైభవంగా నిజంగా ఆ కార్యక్రమాన్ని ఒక్కసారి తనివితేరా చూసిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఇట్లాంటి కార్యక్రమం చేస్తారా, మనం చూడగలుస్తామా, నిజంగా అంత అదృష్టం ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేటువంటి అంటే 2 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి మేమంతా ఆ రుచి చూసినాం కాబట్టి ఇప్పుడు దాన్ని మీకు అందరికీ చెప్తున్నాం. కావున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తులు కూడా రేపు ఎల్లుండి ఎంత అదృష్ట జాతకులు ఆ అదృష్టాన్ని ఎల్లుండి రేపు 29 ఈ అదృష్టంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటేనో ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అది కూడా కాక ఈ అన్నప్రసాదం పెట్టాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేను ఆకలైన వాడికి అంత అన్నం, గుడ్డ లేని వాడికి అంత గుడ్డ, చదువు లేని బాధపడుతున్నట్టు వాళ్ళకి పిల్లలకి ఫీజులు ఇట్లాంటి చేస్తూ ఉంటే మన జన్మ మన బిడ్డలు మనం పెట్టినటువంటి బ్యాంకుల అకౌంట్లు అన్నమాట. అంతేగాని అది తేలిక బాటు వేసేటువంటి ప్రతి ఇతనం కూడా మొలకెత్తి జీవనానికి ఉపాధి కల్పిస్తూ మన జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలు కాయిస్తూ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవెళ్ళడం అందరికీ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పాత్రలు కాగలని మనస్ఫూర్తిగా అందరిని ఆహ్వానిస్తున్నాం. సాయి
అమ్మవారికి సారే కొన్ని వందల మంది ప్రారంభించే మన కోటమ్మ తల్లికి అభిషేకం ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం తీసుకొని అమ్మవారికి పాత్ర కావాలని సభాపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. జరగాల మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.